నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించిన తెలంగాణ ప్రభుత్వం 20 అదనపు చెల్లింపుతో మెట్రో కాంబో టికెట్ అవకాశం వెల్లడించిన ఎండీ సజ్జనార్. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తయారవుతుంది. మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి, ఖర్గే అధ్యక్షతన భేటీ హాజరు కానున్న సోనియా, రాహుల్. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది. ఇకపై వారు అదనంగా 20 రూపాయలు చెల్లించి మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నగర ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని మెట్రో కాంబో టికెట్ పేరుతో పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని, 5 కోట్ల ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ సభ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దవలేదని, ఇవాళ అమరావతి సభ కూడా సక్సెస్ అయి తీరుతుందని చెప్పారని చంద్రబాబు వివరించారు. Being felicitated by our Honorable Chief Minister and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మెమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. A huge round of applause. Ladies and gentlemen, the most awaited moment has finally arrived. Amaravati, not just a city, but the beating heart of Andhra Pradesh's future. A symbol of aspiration, vision and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way. Bold, purposeful and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. May I now request our Honorable Prime Minister to kindly initiate the virtual foundation laying ceremony by pressing the button. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.
37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. शख्सियत उनके जैसे అమరావతి రైతులు జై హో मिस्टर వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. మరింత గట్టిగా జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినాకు వెళ్లారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఏపీ రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని అన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. 5 కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మద్రసాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కొత్తగా వెలుస్తున్న మద్రసాలలో ఎన్నిటికీ అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఒక మసీదులో బీజేపీని మోడీని ఓడగొట్టాలి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాశనం చేయాలని చెప్పేసి ప్రార్థనలు చేశారు. మీరు దీనిపైన ఏమంటారు?
ఈ వీడియో బయట ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సెక్యులరిజం కోసం మాట్లాడేటువంటి పెద్దలు, ఈ దేశం అందరి మతస్థులు అని మాట్లాడేటువంటి ఇతర మతస్థులు దయించి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడాలి. మొన్న పహల్గాంలో మతం అడిగి అంగిలాగి ఇప్పించి బట్టలు ఇప్పించి మరి నీ మతాన్ని ఐడెంటిఫై చేసి కాల్చిన తర్వాత కూడా ఇంకా దానికి కూడా వత్తాసు పలికేటువంటి కొంతమంది మూర్ఖులు కనబడుతున్న ఈ సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ఏమనాలన్నా మనం గట్టిగా మాట్లాడినామనుకో అట్లా మాట్లాడతాడు ఎంపీ అయ్యండి అంటారు. మూర్ఖులు అనే పదమే వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, మసీదులో మేము ప్రార్థనలు చేస్తాం, అందరూ బాగుండాలని కోరుకుంటాడు అల్లా అని చెప్తాడు. మరి బీజేపీ నాశనం కావాలి, మోడీ గారు నాశనం కావాలని ఒక మసీదులో ప్రార్థన జరిగితే ఆ మసీదు ఉండాలా ఉండకూడదా అనేది ఆ మసీద్ కమిటీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో, బీజేపీ ఎంపీ మసీదును గులగొడతాడా అంటారు. నేను మసీదును గులగొట్టమని అంటలేను. ఆ మసీదు నిర్వహిస్తున్నటువంటి మసీద్ కమిటీ ఇట్లాంటి మీటింగ్ జరిగినందుకు ఏం చేస్తుంది అనేది సమాజం ముందుకు వచ్చి చెప్పాలనా వద్దా? మీరు చెప్పకపోతే మాట్లాడేటోళ్ళు మాట్లాడడం స్టార్ట్ అవుతారు. అందుకనే ఉత్తర భారతం దక్షిణ భారతం అని మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు మేధావులైనటువంటి సినీ నటులారా దీని మీద మాట్లాడుండ్రి, దీని మీద స్పందించుర్రి. తమిళనాడులో పోటీ చేసి పార్టీలు పెట్టుకొని పెద్ద పెద్ద నటులు మరి నటిస్తారు కదా, మీడియా ముందుకు వచ్చి ఉత్తర భారతం దక్షిణ భారతం అని నటిస్తారు కదా. యూ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. పరమత సహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టే మీరు చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఇంకా ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి. బట్ నౌ ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ ద మోడీ. ఈ తప్పుల్ని ఎట్ల పరిస్థితులలో క్షమించేది లేదు. ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డ కోసమే బతకాలనేది మా నినాదం. అట్లే ఉండాలంటే ఉండరు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోరు. 10 రోజుల క్రితం మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిన్నారం మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహం ధ్వంసం చేసినటువంటి కేసులో 10, 12, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఆ శివాలయం ఉన్నటువంటి గుట్టపైకి పోయి వచ్చిన సందర్భంగా కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళ బయటలు తీసుకున్నప్పుడు వాళ్ళు మేమే విగ్రహాన్ని ధ్వంసం చేసినామని అర్థం వచ్చే రీతి లోపల మాట్లాడడం జరిగింది. ఆవేశానికి గురైనటువంటి హిందూ సమాజం మదర్సా దగ్గరికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంక్వైరీ చేద్దామన్నప్పుడు ఘర్షణ జరిగితం కలిసి నా దృష్టికి వచ్చిన ఈ విషయాలన్నీ వారికి చెప్పి అసలు మదర్సాల్లో ఏం జరుగుతుంది, ఎవరన్నా తెలంగాణలో ఉన్న గరీబ్ పిల్లలు చదువుకోవడానికి బడికి పోవడానికి అవకాశం లేకపోతే మదర్సాలో పెట్టి చదువు చెప్తురేమో అని అనుకునేటోళ్ళం. అట్లా కాకుండా ఏ దేశం వల్ల తెలియకుండా బంగ్లాదేశ్ వల్ల పాకిస్తాన్ వల్ల నేపాల్ వల్ల తెలియకుండా పిల్లలు వచ్చి గీడ చదువుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచారణ జరపండి. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రసంగించారు. ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేశారే తప్ప రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. ఎద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి ఎడ్ల బండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుందని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వాగ్దానాలు తప్ప వాస్తవాలు ఏమీ లేవని అన్నారు. బీసీలకు న్యాయం చేకూర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు దానిపై రాజకీయ లబ్ధి పొందాలని చూడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
రోడ్డు మీద ఎడ్ల బండి పోతూ ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద ఎడ్ల బండి పోతూ ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇది చేసిన పెళ్లికి మళ్లీ పెళ్లి అన్నట్లుగా ఉందని ఆమె సెటైర్ వేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అడ్డు దోచుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె మండిపడ్డారు. దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు గాని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా, ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జుకు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్, ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామ స్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్. ఒక్కటే నేను మీకు చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి, ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయి ఉన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అంటే, వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే ఆ అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిరిగి తిప్పి కొట్టగలగాలి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్పనిచ్చి మనం కొట్టలేం. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా పవర్. ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న